మనిషి ప్రశాంత జీవనం గడిపేందుకు భగవంతునికి దగ్గరగా ఉండి ఎప్పుడూ భగవన్నామ స్మరణ చేయాలని శ్రీ మదనానంద సరస్వతి ఆశ్రమ పీఠాధిపతి సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు అన్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం రాంపురం గ్రామంలోని శ్రీ కృష్ణానంద సరస్వతి స్వామివారి ఆశ్రమంలో సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు శనివారం R7 ఛానల్తో మాట్లాడారు. కుళ్ళు కుతంత్రాలకు దూరంగా ఉండి అందరిపై ప్రేమ భావనతో మెలగాలని సూచించారు. అలాంటి వారిని భగవంతుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడని మాధవానంద సరస్వతి స్వామివారు చెప్పారు. సదానంద మహమ్మందే మదనానంద సంయుతం శ్రీ కృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం. సమస్త ప్రజలకు సమస్త సన్మంగళాన్ని భవంతు అని ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించాలని భగవంతుని నారాయణ స్మరణపూర్వకంగా వేడుకుంటూ, మానవుడై పుట్టినందుకు తప్పనిసరిగా పరమ పురుషార్థ ప్రయోజనం మోక్షం. దానికి నిత్యం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. నిత్యం అంటే ఎల్లప్పుడూ. ఆ ప్రయత్నం చేయడంలో ప్రధానమైనది భక్తి. మోక్ష సాధన సామగ్ర్యం భక్తిరేవ గరీయసి అని సూత్రం ఉంది. అంటే భక్తి ఉంటే మనకు ముక్తి కలుగుతుంది. ముక్తి అంటే విడుదల, అంటే అన్ని రకాల బంధాల నుంచి విడుదలయ్యేటువంటి మార్గం భక్తి. భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ఏమీ, ఇంగ్లీష్లో చెప్పాలంటే కండిషన్ లేకుండా, ఏమీ ఇబ్బందులు లేకుండా మనస్ఫూర్తిగా మనం పరమాత్మకు సమర్పణ చేసుకోవడం పేరే భక్తి. ఇది పరమాత్మను కేవలం ఎక్కడనో విగ్రహాల్లో చూస్తూ కాకుండా ప్రతి అంశంలో పరమాత్మను చూస్తూ ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి మనం నిత్యం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే మనకు అనేక రకాలైనటువంటి సాధనలు చెప్పబడ్డవి. ఆ సాధనల్లో పూజలు కానీ, వ్రతాలు కానీ, దానము, ధర్మము, ఇవన్నింటిలో ఉండవలసినటువంటి ప్రధాన ధర్మము మానవతా ధర్మం. అటువంటి మానవతా ధర్మంతో అందరం ఎదుగుదాం, ముక్తికి మార్గం వేసుకుందాం. దానికోసం గురువును ఆశ్రయిద్దాం. గురువు అంటే తనకంటే ఎక్కువ జ్ఞానం సంపాదించుకొని జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళు ఎవరైనా గురువే. కాబట్టి అటువంటి గురువు గారిని మనం ఆశ్రయించి తప్పకుండా మనం జ్ఞాన మార్గాన్ని పొంది ముక్తులమవుదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరూ శాంతితో హాయిగా ప్రేమగా ఉండాల్సిందిగా తెలియజేస్తూ అటువంటి విధానాన్ని మీకు అందించాల్సిందిగా పరమాత్మను అర్థిస్తుంది.